Hello friends, welcome to 27th and 28th July Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 27th అండ్ 28th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ ఫ్రమ్ 24th to 31st జూలై మనకి ఏంటంటే కనుక మన యొక్క యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద మీకు 50% ఆఫ్ అయితే మీకు లభిస్తుంది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్, బట్ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫర్ మీకు కేవలం 5,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ద యాప్ దట్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. ఎస్, అండ్ అలాగనే ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అంటూ మనం లాంచ్ చేసాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఈ కోర్స్ ద్వారా మీరు ఏంటి అని అంటే కనుక ఎవ్రీడే మీరు క్విజెస్ అనేటువంటివి ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లోనే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ దిస్ ఈస్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఓకేనా, హౌ రెలవెంట్ యు ఆర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట ఇక్కడ. కాబట్టి మోర్ అండ్ మోర్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ పోర్షన్ లింక్ చేసుకుంటూ మనము ప్రిపేర్ అవ్వాలి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేసాము. ఇక్కడ మీకు ఏంటంటే డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తాము. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. అండ్ బిఫోర్ ద ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అనేటువంటిది కూడా మనకి కండక్ట్ చేస్తాం. అంటే స్కాటర్ అయిపోయినటువంటి కరెంట్ అఫైర్స్ అంతటినీ కూడా మనము కాంప్రిహెన్సివ్గా ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా మనం డిస్కస్ చేసుకుంటాము. ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక కవర్ చేసుకుంటాము. లైఫ్ టైం వ్యాలిడిటీ, దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, మన యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ అండి. కాంబో ఫీ వచ్చేసి 60,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ గురించి. అంటే మీకు యూపీఎస్సీ అసలు స్టార్ట్ చేయలేదు బట్ యు ఆర్ ఈగర్ టు స్టార్ట్, దెన్ డెఫినెట్లీ దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ కోర్స్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం ఏంటంటే పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. PSIR, PABAD, సోషో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. సో మనం దీనికి ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్. సో చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ పిక్ చేసుకుని ఇక్కడ మనం అయితే కనుక డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఇంటర్స్టేట్ సింథటిక్ డ్రగ్ సిండికేట్ బస్టెడ్ అండ్ 3 people హెల్డ్ అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తాము. Over 600 malnourished children die in 6 months in Nigeria, says MSF. We will see very, very important article. National Medical Commission bans the usage of live surgery broadcasts for promotional gains. గురించి మాట్లాడుకుంటాము. ఇండియా, UK, FTA ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఫర్ దట్ ఆఫ్ ద ట్రేడ్ అంటూ మనకి కామర్స్ మినిస్టర్ చెప్తున్నారు. సో CERT, Computer Emergency Response Team, fixes the website flaw that exposed sensitive data of the voluntary organ donors. World urgently needs a global approach on artificial intelligence regulation, insists the top UN top tech chief. మనకి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అట్ రిస్క్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మే ఈట్ అప్ ద కోడింగ్ జాబ్స్ అంటూ మనకి ఏంటంటే కనుక వన్ మోర్ ఆర్టికల్. హౌ ఈజ్ ఇండియా ప్రిపేరింగ్ అగెన్స్ట్ ద ZLOF ఈవెంట్స్ అంటూ మనం చూస్తాము. Trump confirms the deal with European Union, set 15% export tariff. These are the articles which we will see. Apart from that, next వచ్చేసి UNODC, United Nations Office on Drugs and Crime, Bhitarkanika National Park, Foot and as well as Mouth Disease, Global Specs 2030 Initiative. ఇవన్నీ కూడా మన యొక్క లైవ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తామండి. విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ఇందాక చూపించాం కదా. సో ఆ యొక్క సిరీస్ అండర్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇంటర్స్టేట్ సింథటిక్ డ్రగ్ సిండికేట్ బస్టెడ్ అండ్ 3 people హెల్డ్ రీసెంట్లీ.
సో మనకి దెర్ వాజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఎన్సిబి. అంటే అర్థం ఏంటమ్మా? నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో ఆర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పచ్చు సింపుల్గా మనకి. ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఫంక్షన్ చేసేటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ. ఈ బాడీ ఏం చేస్తుంది అంటే మన కంట్రీలో ఎవరైనా కూడా ఇల్లీగల్గా సేల్ చేయడం కానీ, కల్టివేట్ చేయడం కానీ, ప్రొడ్యూస్ చేయడం కానీ, స్టోర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ ఏంటి ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఆర్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ చేసినట్లయితే కనుక అలాంటి గూడ్స్ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయబడడం జరుగుతుంది. ఎస్, సో బికాస్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో రీసెంట్గా ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ సిండికేట్ పీపుల్ మనకి ఏం చేస్తున్నారు అంటే క్లాండిస్టైన్గా అంటే సీక్రెట్గా సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. పర్టికులర్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ మెఫిడ్రోన్. ఈ మెఫిడ్రోన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అండర్ ద ఎన్డీపీఎస్ యాక్ట్ అమ్మ. ఇక్కడ మనకి పాయింట్స్ తెలియాలి అని అంటే కనుక వాట్ యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ దానికి సంబంధించి సంథింగ్ కాల్డ్ యాజ్ మెఫిడ్రోన్. మెఫిడ్రోన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఏంటి సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. ఇట్ ఈస్ ఏ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985. మన కంట్రీలో ఇల్లీగల్గా ఈ యొక్క డ్రగ్స్ని సేల్ చేసినా, మనకి మ్యానుఫ్యాక్చర్ చేసినా, స్టోర్ చేసినా వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్లీ పనిషబుల్. ఏ లెజిస్లేషన్ చెప్తుంది? ఎన్డీపీఎస్ అనే లెజిస్లేషన్ చెప్తుంది. ఎన్డీపీఎస్ అంటే అర్థం ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మెత్ అంటారు, ఎల్ఎస్డి అంటారు. ఇవన్నీ కూడా అదర్ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి మనకి. దీనికి సంబంధించి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఈ యొక్క డ్రగ్స్ని ప్రొహిబిట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ యుఎన్ కన్వెన్షన్స్ అయితే కనుక చేసుకున్నాం. మొట్టమొదటి కన్వెన్షన్ మనం తీసుకుంటే మెయిన్లీ జస్ట్ 3 ఉంటాయండి. ఆ 3 కన్వెన్షన్స్ తెలిస్తే సరిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అంటారు మనకి. సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎప్పుడు వచ్చింది సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అనేది? 1961లో వచ్చింది. ఈ కన్వెన్షన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క స్పెసిఫిక్ నార్కోటిక్ డ్రగ్స్ యొక్క కల్టివేషన్ని కానీ, ప్రొడక్షన్ని కానీ, సప్లైని కానీ, ట్రేడ్ని కానీ అందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి కన్వెన్షన్ అనమాట మనకి. అండ్ ఈ కన్వెన్షనే ఒక ఇంపార్టెంట్ బోర్డ్ని కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసింది. సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. అండ్ రెండో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటి అని అంటే కనుక అంటే తర్వాత ఆఫ్టర్ 1960s తర్వాత మనకి కొత్త సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి వచ్చాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంఫెటమైన్ అంటారు, యాంఫెటమైన్ టైప్ స్టిమ్యులెంట్స్ అంటారు మనకి. ఇవన్నీ కూడా కొత్తవి రావడం వలన వాటిని రెగ్యులేట్ చేయడం గురించి మరొక కన్వెన్షన్ చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటాం. కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. ఇది ఎప్పుడమ్మా వచ్చింది? 1971లో మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ మనకి ఏమైనా రెగ్యులేట్ చేస్తుంటాము? యాంఫెటమైన్ టైప్ స్టిమ్యులెంట్స్ అని, బార్బిట్యూరేట్స్ అని రకరకాలు మనకైతే కనుక ఉంటాయి. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ ద ఫైనల్ వన్ మనకేంటి? సంథింగ్ కాల్డ్ యాజ్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ యుఎన్ కన్వెన్షన్ ఎగెనెస్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ అంటామండి. మూడవది యుఎన్ కన్వెన్షన్ ఎగెనెస్ట్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఎందులో మనకి ఇన్ ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్.
ఈ 3 కన్వెన్షన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ల్యాండ్ మార్క్ కన్వెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద డ్రగ్ కంట్రోల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఒకటి 1961లో చేసిన సింగిల్ కన్వెన్షను, రెండవది కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1971, మూడవది యుఎన్ కన్వెన్షన్ అగెన్స్ట్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ NDPS. ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? 1988లో మనకైతే కనుక రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇండియా ఈ 3 సిగ్నేటరీ కన్వెన్షన్స్ కూడా మనం సైన్ చేసామా లేదా అంటే కనుక ఎస్, ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ సిగ్నేటరీ. మనం ఈ 3 కన్వెన్షన్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక సైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మన కంట్రీలో డొమెస్టిక్గా మరొక లెజిస్లేషన్ని కూడా తెచ్చుకుని ఉన్నాము. దాని పేరే మన NDPS యాక్ట్ 1985. మరి ఆ యొక్క కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అని చెప్పేసి మన యొక్క పార్లమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ లెజిస్లేషన్ చేయడం జరిగింది. ఈ లెజిస్లేషన్ ద్వారా ఎవరైనా కూడా డిక్లేర్ చేసినటువంటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ని ప్రొడక్షన్ చేయడం కానీ, కల్టివేట్ చేయడం కానీ, స్టోర్ చేయడం, సేల్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయటం, ఇలా ఏ యాక్టివిటీస్ చేసినా కూడా అండ్ మోస్ట్లీ కన్జంప్షన్ చేసినా కూడా సో దట్ ఈజ్ ఏ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ ఇట్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్ అనమాట. సో 1 year నుంచి 10 year రిగరస్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా మనకైతే కనుక ఈ వైలేట్ చేసినటువంటి వాళ్ళ మీద అయితే ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఈ NDPS యాక్ట్ 1985ని అమెండ్ చేశారా అసలు ఒకసారన్నా కూడా అంటే ఈవెన్ UPSC ఇలా కూడా మనకు అడుగుతుందండి. ఈ NDPS యాక్ట్ని మనకి అరౌండ్ 4 times మనకి అమెండ్ అయితే కనుక చేయడం జరిగింది. లైక్ అరౌండ్ 1988లో ఒకసారి మనకి, అండ్ 2001 ఈజ్ అ నెక్స్ట్ ఇన్స్టెన్స్, అండ్ 2014 అండ్ దెన్ 2021. ఈ ఇన్స్టెన్సెస్లో 4 times NDPS యాక్ట్ని మనకు అమెండ్ చేసాం. NDPSని మరి మన కంట్రీలో లెజిస్లేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏదో ఒక బాడీ ఉండాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి, బయోడైవర్సిటీ యాక్ట్ అంటాను. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అని చెప్పేసి ఉంది. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NBA, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అని చెప్పేసి మనం ఎస్టాబ్లిష్ చేసాం. అలాగనే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క NDPS యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ NCB, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు ఏంటంటే కనుక ఎవరైనా కూడా ఇల్లీగల్గా ప్రొడక్షన్ కానీ, కల్టివేషన్ కానీ, స్టోరింగ్ కానీ, సేల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కన్జంప్షన్ కానీ ఏంటి ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ చేస్తే ఆ యొక్క గూడ్స్ని అన్ని సీజ్ చేసి వాళ్ళని మనకి అరెస్ట్ చేస్తుంది ఈ NCB అనేటువంటి బాడీ. ఎస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జనరల్గా ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీయా? ఎస్, అబ్సల్యూట్లీ స్టాట్యుటరీ బాడీ. ఏ యాక్ట్ అండర్లో దీన్ని కన్స్టిట్యూట్ చేశారు? NDPS యాక్ట్ 1985 అండర్లో మనకి కన్స్టిట్యూట్ చేశారు. సో దీని యొక్క ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందండి? ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకి ఫంక్షన్ చేస్తుంది ఈ యొక్క బాడీ అనేటువంటిది. క్లియర్? కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ DRI అంటారు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు, ED. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక CBI. ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. జస్ట్ లాస్ట్ ఇయర్ 2025లో మనకి ఈ యొక్క DRI మీద, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద, రెండింటి మీద కూడా క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ ఈ NCB మీద అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ద రీజన్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు అర్థమైంది కదా. నౌ కమ్ టు ద ఆర్టికల్. ఇంటర్ స్టేట్ సింథటిక్ డ్రగ్ సిండికేట్ గాట్ బస్టెడ్ రీసెంట్లీ. ఎవరు చేశారు? ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అలాంగ్ విత్ ద పోలీస్ ఇన్ రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర, దే హ్యావ్ బస్టెడ్ అన్ ఇంటర్ స్టేట్ డ్రగ్ సిండికేట్ ఫర్ అలిజిడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద
clandestine manufacturing of the synthetic drugs which is used to manufacture something called as మెఫిడ్రోన్ ని రికవర్ చేసుకున్నారనమాట మనకి. సో క్లియర్, లెట్ us read the important points. అంటే స్టార్ట్ ఫ్రమ్ అసలు మెఫిడ్రోన్ అంటే ఏంటి, యూఎన్ కన్వెన్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఆ కన్వెన్షన్స్ అసలు మనం సిగ్నేటరీయా కాదా, ఆ కన్వెన్షన్స్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడం గురించి ఏం లెజిస్లేషన్ చేశాము, ఆ లెజిస్లేషన్ మనకి ఏం చెప్తుంది, అసలు ఆ లెజిస్లేషన్ ఎప్పుడైనా అమెండ్ చేశారా, ఆ లెజిస్లేషన్ ఇంప్లిమెంట్ చేయడం గురించి ఏ బాడీని కన్స్టిట్యూట్ చేశారు, ఆ బాడీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, ఆ బాడీ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది అనేటువంటి పాయింట్స్, ఆ ఎంటైర్ చైన్ మొత్తం మీకు ఏంటంటే కనుక తరోగా ఉండాలి. క్లియర్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ ఇంటర్ స్టేట్ సింథటిక్ డ్రగ్ సిండికేట్ బస్టెడ్ అండ్ 3 people హెల్డ్. జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ, ఆర్గనైజ్డ్ క్రైమ్, నార్కోటిక్స్ కంట్రోల్ అండర్లో మనకైతే కనుక టాపిక్ అండర్లో డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఆర్టికల్ రిపోర్ట్స్ ఆన్ ఏ సక్సెస్ఫుల్ ఆపరేషన్ విచ్ ఇస్ క్యారీడ్ అవుట్ బై ఎన్సీబీ ఇన్ కొలాబరేషన్ విత్ రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర పోలీస్, thereby leading to the busting of an interstate synthetic drug syndicate which is involved in the clandestine అంటే సీక్రెట్ అని అర్థం, సీక్రెట్ ప్రొడక్షన్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్స్. Okay, and the NCB along with these things they have targeted a laboratory which is located in a remote village in the Rajasthan's Barmer district. It is involved in the manufacturing of synthetic drugs which is known as మెఫిడ్రోన్. ఒక పార్టీ డ్రగ్గా మనకి దీన్ని అబ్యూస్ చేస్తారనమాట, మెఫిడ్రోన్ అంటారు, దీనిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి మనకి. ఇట్ లెడ్ టు ద సీజర్ ఆఫ్ మల్టిపుల్ ప్రికర్సర్ కెమికల్స్ లైక్ క్లోరోఫామ్, అమోనియం క్లోరైడ్, ప్రొఫైలిన్ క్లోరైడ్, టోలిన్, నెక్స్ట్ బ్రోమైన్, ఇవన్నీ కూడా సీజ్ చేయబడడం జరిగింది. 3 individualsని అయితే కనుక అరెస్ట్ చేసామని చెప్తున్నారు మనకి. ఆ పాయింట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇవి మనకి తెలియాలి క్లియర్గా. అబౌట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1985. ఏ లెజిస్లేషను, ఎన్డీపీఎస్ యాక్ట్ 1985. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. ఏం చేస్తుంది మన కంట్రీలో, డ్రగ్స్కి సంబంధించినటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ అలాగే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా మనకైతే కనుక చేస్తుంది. ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఉన్నాయి, ఈ బాడీ వచ్చేసి. ఏమేం చేస్తుంది, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ తోటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ వాళ్ళతోటి, మనకేంటంటే స్టేట్ పోలీస్ తోటి, అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తోటి కూడా మనకేంటంటే కనుక కోఆర్డినేట్ చేసేటువంటి బాడీ ఇది. కోఆర్డినేట్ అవుతూ మన కంట్రీలో ఇలాంటి లీగల్ యాక్టివిటీస్ అనేటువంటి జరగకుండా చూసుకుంటుంది. అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్, కస్టమ్స్ యాక్ట్ 1962, డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అంటూ మనకి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. అండ్ రెండవది ఇందాక అనుకున్నాం కదా, 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి, అవి మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడం గురించి ఎన్డీపీఎస్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. మరి ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్సీబీ అనే బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారని అదే చెప్తున్నారు. ఇట్ implements our India's countermeasures under the international drug control conventions. అవి ఏవేంటో కూడా మీకు ఆల్రెడీ తెలుసు. 1961 సింగిల్ కన్వెన్షన్, 1971 కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్, 1988 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ ద ఎన్డీపీఎస్. అంతే కదా, ఆ 3 లెజిస్లేషన్, ఆ 3 కన్వెన్షన్స్. ఆ 3టికి మనం సిగ్నేటరీయేనా కాదా, సిగ్నేటరీయే. ఎస్, it will assist the foreign authorities and international organizations as well in drug enforcement operations. There is something called as UNODC అంటూ మనకి ఏంటంటే కనుక ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి. అండ్ మన కంట్రీలో ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్గా ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేస్తూ, ట్రాఫికింగ్ ట్రెండ్స్ని కూడా స్టడీ చేస్తూ, డేటాని అనలైజ్ చేసేటువంటి బాడీయే ఈ ఎన్సీబీ అనేటువంటిది. క్లియర్ అమ్మా? ఐ హోప్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Around 600 malnourished children die in 6 months in the Nigeria, says MSF. వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ కూడా. ఆఫ్రికా సిచ్యువేషన్ మనం చూస్తే, పర్టికులర్లీ సెట్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ నైజీరియా గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉందండి ఇక్కడ మనకి. ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి తినడానికి మనకి ఏంటి అంటే కనుక తిండి కూడా మనకి లేదనమాట. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఆఫ్రికా కంట్రీస్ అయితే కనుక ఉన్నాయి మనకి. అండ్ దట్ టు న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది అస్సలు లేదు మనకి. యాజ్ ఏ రిజల్ట్ ఇట్ ఈస్ లీడింగ్
లీడింగ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ మాల్ నరిష్మెంట్. ఈ మాల్ నరిష్మెంట్ వల్ల అరౌండ్ నైజీరియాలో 6 monthsలో 600 మంది పిల్లలు మనకైతే కనుక చనిపోయారు నార్థర్న్ నైజీరియాలో అంటూ మనకి ఈ యొక్క రిపోర్ట్ అయితే చెప్తున్నారు. ఎవరు? డాక్టర్స్ వితౌట్ బార్డర్స్. డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ ఆర్గనైజేషన్ ఉందండి, MSF అంటారు దీన్ని. దే హ్యావ్ రిపోర్టెడ్ ఏ 208% రైజ్ ఇన్ ద సివియర్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ అనేటువంటిది అరౌండ్ 208% మనకైతే కనుక ఇంక్రీజ్ అయిపోయింది. ఎయిడ్ కట్ ఫ్రమ్ USA, UK, యూరోపియన్ యూనియన్ కంబైన్డ్ విత్ ఇన్సెక్యూరిటీ అండ్ రైజింగ్ కాస్ట్స్ హ్యావ్ ఇంటెన్సిఫైడ్ ద క్రైసిస్. సో మనకి ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, UK, యూరోపియన్ యూనియన్, వీళ్ళు మనకి ఏం చేసేవారంటే పర్టికులర్లీ USA ఇన్ ద ఫార్మ్ ఆఫ్ US ఎయిడ్ మనకి ఏం చేసింది అంటే కనుక హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసేవారు. అంటే ఫుడ్ లేకపోతే కనుక వాళ్ళకి ఆ యొక్క ఫుడ్ అది ప్రొవైడ్ చేయడము, మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి చేయడం జరిగేదండి. బట్ కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అన్నీ కూడా కట్ చేస్తారనమాట వాళ్ళు. ట్రంప్ వచ్చిన తర్వాత ఆ యొక్క US ఎయిడ్ అది కూడా మనకి ఏంటంటే కనుక కంప్లీట్లీ కట్ చేసేయడం వలన ఈ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అయిపోయింది, ఇంకా పెరిగిపోయింది అంటూ మనకైతే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని గుర్తించి నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా మనకి కన్ఫర్ చేశారు. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆర్టికల్. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియోగ్రఫీ అండ్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇప్పుడు మీరు ఒక పక్కన గాజాలో చూసినా లేకపోతే సుదాన్లో చూసినా సో యుక్రెయిన్లో చూసినా మీరు ఏంటి అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ కాన్ఫ్లిక్ట్స్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు డిస్ప్లేస్ అవుతున్నారు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి పరుగులు పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ కూడా మనకి ఏంటంటే కనుక లేవు. According to the international humanitarian organization called as Médecins Sans Frontières. So Médecins Sans Frontières అంటారు. ఇట్స్ ఏ ఫ్రెంచ్ నేమ్ కదా, ఇది ఫ్రాన్స్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది మనకి, అందుకనే ఆ నేమ్ ఉంటుంది మనకి. సో ఓకే, ఓవర్ 600 children suffering from the severe malnutrition, they have died in northern Nigeria in just 6 months. This crisis has been worsened because of due to the foreign aid cuts and ongoing instability in that of the రీజియన్. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇన్స్టెబిలిటీ వల్ల నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ ఎయిడ్. ఇందాక అనుకున్నాం ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ US ఎయిడ్ ఈజ్ బేసికల్లీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రొవైడ్ చేసేటువంటిది. ఈ యొక్క US ఎయిడ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఈ హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ అన్ని అసిస్టెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగేది. 10,000 మెంబర్స్ స్టాఫ్ ఉంటే మన ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని 300 మెంబర్స్కి రెడ్యూస్ చేసేయబడడం జరిగిందండి. 600 people have died from the severe malnutrition in the northern Nigeria. డాక్టర్స్ వితౌట్ బార్డర్స్, MSF, మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అంటాం కదా, దాని ఇంగ్లీష్ నేమ్ ఏంటంటే డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని అర్థం. హ్యాస్ రిపోర్టెడ్ ఏ 208% ఇంక్రీజ్ ఇన్ ద సివియర్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ కేసెస్. ఫారిన్ ఎయిడ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక తగ్గిపోవడం వలన పర్టికులర్లీ ఫ్రమ్ ద USA, UK, యూరోపియన్ యూనియన్ ఈ సిచ్యువేషన్ ఇంకా ఫర్దర్గా మనకి వర్సన్ చేసింది. ఫ్యాక్టర్స్ లైక్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, కాన్ఫ్లిక్ట్ అండ్ రైజింగ్ లివింగ్ కాస్ట్స్ హ్యావ్ ఇంటెన్సిఫైడ్ దిస్ క్రైసిస్ కంప్లీట్లీ అంటూ మనకి ఏంటంటే చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ నీడ్ టు నో అబౌట్ ద మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ గురించి మనకైతే కనుక తెలుసుకోవాలి. 1971లో మనకైతే కనుక ఈ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీనిని ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి డాక్టర్స్ వితౌట్ బార్డర్స్. ఇది ఒక ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ మెడికల్ NGO అండి. సో ద మెడికల్ అంటే వీళ్ళు డిజాస్టర్ జోన్స్లోను, కాన్ఫ్లిక్ట్ ఏరియాస్లోను అక్కడ కూడా మనకి ఏంటంటే కనుక కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. క్లియర్? ఇట్స్ అన్ NGO. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి ఇచ్చి ఇట్ ఈస్ ఏ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ లెడ్ ఆర్గనైజేషన్ అంటూ అడుగుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇట్ ఈస్ బేసికలీ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. విత్ ద ఆరిజిన్ వచ్చేసి మనకి ఫ్రాన్స్లో మనకైతే కనుక ఉంది. అందుకనే ఆ పేరు కూడా అలాగే ఉంటుంది, మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని చెప్పేసి. క్లియర్?
ఇది ఏం వీళ్ళు ఏం చేస్తారు, మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ, కాన్ఫ్లిక్ట్ జోన్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గాజా ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సుదాన్, నెక్స్ట్ నైజీరియా. సో నైజీరియాలో కూడా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బొకో హరమ్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉందన్నమాట, జిహాదిస్ట్ గ్రూప్ వీళ్ళు, బొకో హరామ్ అని చెప్పేసి మనకి. సో వీళ్ళు చాలా ఇన్స్టెబిలిటీని మనకి క్రియేట్ చేస్తున్నారు ఈ రీజియన్లో, అండ్ డిజాస్టర్ ఏరియాస్ అండ్ టు ద పాపులేషన్స్ విచ్ ఆర్ ఫేసింగ్ ద ఎండమిక్ డిసీజెస్. ఇలాంటి చోట్ల మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆర్గనైజేషనే ఈ యొక్క మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి 1999లో వీళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా మనకి ఏదైతే కన్ఫర్ చేశారు. అరౌండ్ 70 దేశాల్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఆఫెన్ ఇన్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వేర్ రెగ్యులర్ హెల్త్ కేర్ ఈజ్ కంప్లీట్లీ ఇన్యాక్సెసిబుల్. అంటే ఎక్కడెక్కడైతే రెగ్యులర్ హెల్త్ కేర్ మామూలుగా ఇన్యాక్సెసిబుల్గా ఉంటుందో అలాంటి చోట్లకు కూడా వీళ్ళు వెళ్ళి ఏంటంటే అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇన్ని తెలుసుకున్న వాళ్ళు నైజీరియా గురించి కూడా తెలుసుకోవాలి కదా. అండ్ రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి ఏంటంటే నైజీరియా విజిట్ చేయబడడం అయితే కనుక జరిగింది. నైజీరియా అనేటువంటిది వెస్ట్ ఆఫ్రికా దేశం అండి. అబూజా దాని యొక్క క్యాపిటల్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు ఉన్నాయమ్మా. సో అబూజా ఎక్కడుందని చెప్పేసి అడుగుతుంటారు. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నైజీరియా అని ఎవ్వరు అడగరు. దిస్ ఈస్ నాట్ ఏ క్లాస్ 10th ఎగ్జామినేషన్, దిస్ ఈస్ యాక్చువల్లీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ వేర్ బై ఇలా సిమిలర్గా ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఉన్నటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే మొగాడిషు రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ప్లేసెస్ ఇన్ న్యూస్లో 4-5 ఇచ్చి అడుగుతూ ఉంటారు. వీళ్ళకి కూడా బ్రిటన్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1960లో. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ డ్యూ టు ద పాపులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ సైజ్ వల్ల దీన్ని మనం ఏమంటామంటే జైంట్ ఆఫ్ ఆఫ్రికా అని కూడా పిలుస్తూ ఉంటారట నైజీరియాని. ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, కరెన్సీ వచ్చేసి నైరా. సో దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండ్ మ్యాప్ అండి. మ్యాప్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. నైజీరియా అనేది ఇదంతా కూడా వెస్ట్ ఆఫ్రికా పోర్షన్ మనకి. ఈ యొక్క నైజీరియా అనేటువంటిది మిగతా దేశాలు లైక్ బెనైన్ అని, క్యామరూన్ అని వీటి పక్కన మనకైతే కనుక ఉంది మనకి. సో లైక్ బార్డర్ కంట్రీస్ ఎవరెవరు, నైజర్, చాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యామరూను, నెక్స్ట్ వచ్చేసి బినైన్, గల్ఫ్ ఆఫ్ గిని, అట్లాంటిక్ ఓషన్ తోటి మనకైతే బార్డర్ అవుతుంది. నైజర్ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది మనకి, బెను రివర్ కూడా మనకైతే ఫ్లో అవుతుందండి. సో ఇంపార్టెంట్ డ్రైనేజ్ బేసిన్స్ అయితే కనుక ఇవి మనకి. క్లియర్? And Cameroonian highlands are the important mountain ranges which are there here, and the large deposits of petroleum, natural gas reserves మనకి నైజీరియాలో మనకైతే ఉన్నాయి. నైజీరియా ఈజ్ ఎ రిసోర్స్ రిచ్ నేషన్ అండి. బట్ కానీ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అది కూడా ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, బికాస్ ఆఫ్ డ్యూ టు ద కాన్ఫ్లిక్ట్స్ వీళ్ళే మనకి కంట్రోల్ చేస్తున్నారనమాట. ఈ యొక్క నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. నాన్ స్టేట్ యాక్టర్స్ మనకి ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు మనకి నైజీరియా. అరౌండ్ 600 పీపుల్, చిల్డ్రన్, మాల్ నౌరిష్డ్ చిల్డ్రన్ మనకైతే చనిపోవడం అయితే జరిగిందని చెప్పి మనకి మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ వాళ్ళు రిపోర్ట్ అయితే చెప్తున్నారు. క్లియర్? ఇక్కడ ఏమేమి తెలియాలి, నైజీరియా యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ గురించి తెలియాలి, మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ గురించి తెలియాలి, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఇది మీరు మీ మెయిన్స్ ఆన్సర్స్లో రాసుకోవచ్చు. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. NMC bars the usage of live surgery broadcasts for promotional gains. Yes, this is other important one. NMC అంటే మనకి నేషనల్ మెడికల్ కమిషన్. నేషనల్ మెడికల్ కమిషన్ అని అర్థం. ఇట్ బార్స్ ద యూసేజ్ ఆఫ్ లైవ్ సర్జరీ బ్రాడ్కాస్ట్స్ ఫర్ ప్రమోషనల్ గెయిన్స్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ సర్జరీస్ అవి పర్ఫామ్ చేస్తారు కదా, ఈ సర్జరీస్ అన్నిటినీ కూడా చాలా హాస్పిటల్స్ మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారండి.
లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి చేస్తున్నారు. ఆ లైవ్ బ్రాడ్కాస్టింగ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే వీటిల్ని ప్రమోషనల్ గెయిన్స్ గురించి, అంటే ఆ సర్జన్ ఎవరు చేస్తున్నారు అనేటువంటిది, లేదా ఎక్విప్మెంట్ ఏం వాడుతున్నారు అనేది, ఆ పలానా హాస్పిటల్ని ప్రమోట్ చేయడము, ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయడము, ఇలా అడ్వర్టైజింగ్ పర్పస్ గురించి చెయ్యకూడదు లైవ్ సర్జరీ బ్రాడ్కాస్ట్ అనేటువంటివి అని నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు చాలా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ అలాగనే హై రిస్క్ ఉండేటువంటి పేషెంట్స్, అంటే కొంత హై రిస్క్ తోటి బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి సంబంధించి ఏమైనా సర్జరీలు చేస్తుంటే అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైవ్ బ్రాడ్కాస్ట్ అనేటువంటి చేయకూడదు. ఎందుకంటే మనకి ఈ యొక్క ఆపరేటింగ్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది దెబ్బతింటుంది అంటూ మనకి ఎన్ఎంసి వాళ్ళు ఈ యొక్క ఏదైతే కనుక ఇచ్చారండి. నెక్స్ట్ పేషెంట్స్ యొక్క కన్సెంట్ అనేటువంటిది కంపల్సరీగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. And that is the thing that you are expected to know about. And clear? Let us read some important points associated with this. GS paper 2 governance మనకి టాపిక్ స్టాట్యుటరీ బాడీస్ హెల్త్ పాలసీస్ అండర్లో మనకి అయితే కనుక వస్తాయి. ద నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి ఇది మన కంట్రీలో రెగ్యులేటరీ బాడీ అండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇష్యూడ్ ద గైడ్ లైన్స్ prohibiting the usage of live surgery broadcasts ఫర్ ప్రమోషనల్ ఆర్ కమర్షియల్ పర్పసెస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారనుకోండి, ఆ ఎక్విప్మెంట్ని షోకేస్ చేసి ఇది ప్రమోట్ చేయడము, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఎవరైతే ఆపరేటింగ్ సర్జన్ ఉన్నారో వాళ్ళని హైలైట్ చేస్తుండటము, ఈ విధంగా ఎటువంటి అడ్వర్టైజింగ్ థింగ్స్ చేయకూడదు ఫర్ కమర్షియల్ పర్పస్. అండ్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్ సేఫ్టీ అండ్ మెడికల్ ఎథిక్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి అని చెప్పేసి. దిస్ ఈస్ వాట్ ఈస్ representational image of the live broadcast that is being performed and surgery is being performed annamata. manaki surgeons, hospitals, product manufacturers, they must not use broadcasts టు ప్రమోట్ దెమ్సెల్స్. సో వాళ్ళని కానీ, వాళ్ళ హాస్పిటల్ని కానీ, వాళ్ళ ప్రొడక్ట్లని కానీ, లేదా ఎక్విప్మెంట్లు కానీ ఏది ప్రమోట్ చేయడానికి లైవ్ బ్రాడ్కాస్ట్ని ఉపయోగించకూడదు. సర్జన్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ఆర్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎక్విప్మెంట్ ఆర్ ద డివైజెస్ యూజ్డ్. ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు కదా, మరి ఇప్పుడు మీరు లైవ్ బ్రాడ్కాస్ట్లో ఈ యొక్క సర్జన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ ఆర్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు దాంట్లో. అంటే ఆ ప్రొడక్ట్స్ని మీరు ఈ విధంగా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఇంకెవరైనా పర్చేస్ చేస్తే వాటికి సంబంధించినటువంటి కమిషన్స్ ఈ సర్జన్స్కి ఇవ్వటం, ఇలా మీకంటూ కూడా ఎటువంటి కమర్షియల్ ఇంట్రెస్ట్ కూడా ఉండకూడదు. అండ్ ఎవరెవరిని స్ట్రిక్ట్గా ఇది చేయాలి, ఇది చేసుకోవాలి, హై రిస్క్ ప్రొసీజర్స్ ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో లైవ్ బ్రాడ్కాస్ట్ ఇచ్చేయకూడదు. ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్, అన్యూజువల్ అనటామికల్ కండిషన్స్ ఉంటే కనుక వాళ్ళెవరిని కూడా ఈ లైవ్ బ్రాడ్కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఫర్ పేషెంట్ పార్టిసిపేషన్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఇప్పుడు మీ యొక్క సర్జరీ ఏదైతే ఉందో అది మేము లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తాము, దానికి మీకు కూడా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇలా పేషెంట్ పార్టిసిపేషన్కి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అవి కూడా ఆఫర్ చేయడాలు ఇలాంటివి చెయ్యకూడదు. ఎస్, కన్సెంట్ అనేటువంటిది కంపల్సరీగా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ద కన్సెంట్ ప్రాసెస్ మస్ట్ బి హ్యాండిల్డ్ బై ద ఆపరేటింగ్ సర్జన్ ఆర్ ద టీమ్. పేషెంట్స్ హ్యావ్ ద రైట్ టు విత్డ్రా ద కన్సెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కూడా ఆ ఇచ్చినటువంటి అంగీకారాన్ని, కన్సెంట్ని మనకి ఏం చేస్తారు, తీసేసుకోవచ్చు, విత్డ్రా చేసేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, patients can be enrolled under insurance coverage for any complications. They must be informed about the limitations. Any surgery related complications must be managed free of cost. సో దీనికి సంబంధించి పేషెంట్స్ సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అవి కానీ ఏవైనా కూడా వావికులు అందులో కూడా మనకి ఎన్రోల్ అవ్వాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఆపరేటింగ్ డాక్టర్స్ మే బ్రాడ్కాస్ట్ బట్ మస్ట్ నాట్ ఇంటరాక్ట్ విత్ ఆడియన్స్ టు ఎన్ష్యూర్ పేషెంట్ సేఫ్టీ. ఒకవేళ నాన్ కమర్షియల్ పర్పస్గా మీరు బ్రాడ్కాస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక చేయండి, కానీ అంతే తప్ప మీరు ఆడియన్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అవ్వడం, ఎవరైతే ఆపరేటింగ్ డాక్టర్ ఉన్నారో అక్కడ మానేసి
సో వీళ్ళకి సమాధానాలు చెప్తూ ఉండటం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. బికాస్ పేషెంట్ సేఫ్టీ విల్ బీ అట్ రిస్క్ కదండి. దట్ ఈస్ వాట్ ద థింగ్. స్టెప్ వైజ్ కమెంటరీ ఈజ్ అలౌడ్, బట్ టూ వే కమ్యూనికేషన్ ఈజ్ బ్యాన్డ్ అన్లెస్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ ఇట్. సో మీరు స్టెప్ వైజ్ ఇలా చేస్తాం ఇలా చేస్తాము అని చెప్పేసి మీరు కమెంటరీ చెప్పండి, పర్వాలేదు. అంతే తప్ప వాళ్ళు మరలా ఆడియన్స్ మరలా ఏదో క్వశ్చన్ అడిగితే దానికి మీరు సమాధానం చెప్పటం, ఇంకా మీరు ఈ సమాధానాలు చెప్పడం మీదే ఉంటుంది, సర్జరీ పెర్ఫామ్ చేయడం మీద మీ యొక్క ఇది ఉండదు. కాబట్టి దట్ ఈజ్ నాట్ అలౌడ్, దట్ ఈజ్ స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ అంటూ మనకి రీసెంట్గా నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పేషెంట్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మెడికల్ ఎథిక్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క గైడ్ లైన్స్ని అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కూడా ఏ హాస్పిటల్ అయినా ఏ ఆపరేటింగ్ సర్జన్ అయినా కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా వైలేషన్ ఆఫ్ దీస్ గైడ్ లైన్స్ చేసినట్లయితే కనుక వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేటువంటిది తీసుకుంటామని చెప్పి నేషనల్ మెడికల్ కమిషన్ చెప్తోంది. మరి నేషనల్ మెడికల్ కమిషన్ అన్నీ చెప్పినప్పుడు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అసలు నేషనల్ మెడికల్ కమిషన్ గురించి మీకు తెలియాలి కదా. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండి. 2019లో నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది బాడీ అనేటువంటిది. ఇంతకుముందు దీని ప్లేస్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది. దానిని మనకి ఏంటంటే తీసేసి ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మన కంట్రీలో అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎన్హాన్స్ చేయడం గురించి, ఈక్విటబుల్ యాక్సెస్ టు క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండాలి అని, కమ్యూనిటీ హెల్త్ అండ్ యూనివర్సల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడం గురించి, రీసెర్చ్ బేస్డ్ మెడికల్ ప్రాక్టీస్ని ఎంకరేజ్ చేయడం గురించి, ఎథికల్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం గురించి, ఒక నేషనల్ మెడికల్ రిజిస్టర్ అనేటువంటి దానిని ఒకటి మెయింటైన్ చేయాలి. అంటే ఈ నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఏంటంటే మన కంట్రీలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో అంతే తప్ప మీరు రిజిస్టర్ అవ్వకుండా ప్రాక్టీస్ అనేటువంటిది ఇది చేయకూడదు. మీరు కంప్లీట్లీ రిజిస్టర్ అవ్వడం వల్ల సో దట్ ఏంటంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది, ఆహా ఇతను రిజిస్టర్ అయినటువంటి డాక్టరే, అంతే తప్ప ఫేక్ కాదు అనేటువంటిది. అండ్ ట్రాన్స్పరెంట్ అసెస్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేటువంటిది మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తుందండి. 25 మెంబర్స్ ఇన్ టోటల్ మనకు ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే నామినేట్ చేస్తుంది. దెన్ టెన్యూర్ వచ్చేసి అరౌండ్ 4 years ఉంటారు. మెంబర్స్ కెనాట్ బి రీనామినేటెడ్. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ ఫ్యాక్ట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఓవరాల్గా మీకు తెలియాల్సిందేంటి, నేషనల్ మెడికల్ కమిషన్ గురించి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక లైవ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ ద సర్జరీస్ గురించి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనేటువంటి పాయింట్స్ మీకు అయితే కనుక తెలియాలి. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎస్, ఇండియా యూకే ఎఫ్టీఏ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ దట్ ఆఫ్ ద ట్రేడ్. రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ యూకే అయితే కనుక వెళ్ళారనే విషయం కానివ్వండి, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది సైన్ చేసుకున్నారు అని చెప్పేసి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనకేంటి అని అంటే కనుక సో ద డ్యూటీస్ నథింగ్ బట్ ట్యాక్సెస్ ఆన్ ఇండియన్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూకే, ఇండియన్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూకే, ఎక్స్పోర్టెడ్ టు యూకే మీదన మనకి ఏంటి అని అంటే కనుక ఆల్మోస్ట్ 0 మనకి డ్యూటీస్ అయితే కనుక ఉంటాయి. దాని మూలన ఏమవుతాయి, మన యొక్క ప్రొడక్ట్స్ అనేటువంటివి కంప్లీట్లీ వాట్ విల్ హ్యాపెన్, మన యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా కాంపిటేటివ్గా ఉంటాయి. వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ మీదనే డ్యూటీస్ ఇంపోజ్ చేస్తారు. బట్ మన కంట్రీస్ మీద ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండటం వల్ల ఆ ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయకపోతే మనవి కొంచెం తక్కువకు దొరుకుతాయి అక్కడ మనకి అక్కడ యూకేలో. ఇన్ ద సిమిలర్ వే యూకే రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఏంటంటే కనుక మన యొక్క ఇండియాలో తక్కువకే మనకైతే కనుక దొరుకుతాయండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. బట్ కానీ సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్ కానివ్వండి లేదా డైరీయింగ్ కానివ్వండి, సో దే వర్ ఆల్సో ప్రొటెక్టెడ్. వాటిని కూడా మనకైతే కనుక ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అండ్ దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చేయబడడం జరిగింది. ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దానిని కంపల్సరీ మీరు దాని మీద వీడియో వాచ్ చేయటం వల్ల మీకు ఇంకా ఫుల్ క్లారిటీ విత్ రెస్పెక్ట్ టు దిస్ అగ్రిమెంట్ మీకు అయితే కనుక వస్తుందమ్మా. అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ బిహైండ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? సో దట్ ఈస్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటి వాటిల్ని మినిమైజ్ చేసి అంటే తగ్గించి ట్రేడ్ అనేటువంటి దానిని
ఫ్రీ ఫ్లోలో ఉండే విధంగా చేయడమే ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. బట్ కానీ అలా అని ఇప్పుడు ఏంటంటే కనుక సరే ఇప్పుడు ఇండియా చైనా తోటి యూకే తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది కదా అని చెప్పి చైనా వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలోకి నెక్స్ట్ వచ్చేసి ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తాము అంటే కనుక ఇట్ ఈస్ నాట్ అలౌడ్. దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పేసి ఉంటుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పి ఒక సెపరేట్ చాప్టర్ని తీసుకొచ్చారు. సో తద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, లేదా ఇండియాలోనే మెజారిటీ ఆఫ్ ద ప్రాసెసింగ్ అనేటువంటిది జరగాలి. ఆ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఈ యొక్క టారిఫ్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ మీద మాత్రమే జీరో డ్యూటీ ఉంటుంది. అంతే తప్ప చైనా నుంచి ప్రొడక్ట్లు తెచ్చుకుని ఇండియాకి వాటిని ఇక్కడ రీప్యాకేజింగ్ చేసేసి ఇప్పుడు యూకేకి పంపించేస్తాము అని అంటే కనుక దట్ ఈస్ నాట్ అలౌడ్. ఇన్ ద సేమ్ వే యూకే నుంచి కూడా అదే ఇది. యూకేలో అంటే యూకే ప్రొడక్ట్స్ అంటే ఏంటి, యూకేలో వాటివి అవి మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, యూకేలో అవి మెజారిటీ ఆఫ్ ద ప్రాసెసింగ్ అక్కడ జరగాలి, అవి ఆ ప్రొడక్ట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట దేనికి, ఈ యొక్క టారిఫ్ ఎగ్జంప్షన్ గురించి. క్లియర్? నా ఇప్పుడు బికాజ్ ఆఫ్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనకి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ విధంగా మన మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే మనకి మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్స్ ఎంఎస్ఎంఈసే ఉంటారు, మనకి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైనా కూడా యూకేకి ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మనం పెట్టుకుని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినట్లయితే ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా మనకైతే కనుక తగ్గుతాయి అని చెప్పేసి ఎఫ్డిఐ మన కంట్రీలో చేయడానికైతే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక చెప్తోందండి. అటు ఒక పక్కన ఎఫ్డిఐ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ వల్ల ఓన్లీ జెన్యూన్ ఇండియన్ ప్రొడక్ట్స్ని మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేస్తాము అనేటువంటిది. మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది, కొత్తగా ఎక్కువ పెట్టుబడులు అనేటువంటివి వస్తాయి, అండ్ యూకే తోటి మనకి ఇంకా ట్రేడ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇండియా యూకేకి సంబంధించిన ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతుంది. ఇంకా న్యూస్లో మీకు ఇంకా ఉన్నటువంటివి మీరు తెలుసుకోవాల్సినటువంటివి ఏంటి, ఈ సిమిలర్గా ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా సంథింగ్ కాల్డ్ యాజ్ బీటీఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి నెగోషియేషన్ జరుగుతోందండి. దీనికి సంబంధించి కూడా మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. అండ్ రెండోది వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్యన కూడా ఈ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కషన్ జరుగుతోంది. సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు know about మనకి. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈఎఫ్టీఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది మనకి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈ బాడీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఏమేమి తెలియాలి, ఇండియా యూకే ఎఫ్టీఏ తెలియాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా యుఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా ఈఎఫ్టీఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడో సైన్ చేసుకున్నారు, దానికి సంబంధించి ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనం విపరీతంగా నష్టపోతున్నాం. ట్రేడ్ అగ్రిమెంట్ అంటే జనరల్గా ఇద్దరికీ బెనిఫిట్ పొందాలి, కానీ ఇండియా ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమవుతుందంటే ఆసియాన్ కంట్రీస్ బెనిఫిట్ పొందుతున్నారు, మనకేమో విపరీతమైనటువంటి ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది. అందుకని ఇండియా ఏం చెప్తుందంటే ఇలా కాదమ్మా, రివ్యూ చేద్దాం మళ్ళీని, మేము నష్టపోతున్నాము, ఇద్దరం బెనిఫిట్ పొందాలి, అంతేకాని మీరు గెయిన్ అయ్యి మేము లాస్ అయిపోకూడదు అని చెప్పి రివ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారండి. సో అది కూడా మీకు తెలియాలి. ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏదో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ మీద క్వశ్చన్ రావడానికి చాలా అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. క్లియర్? లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో దానికి సంబంధించిన పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ మనం అయితే కనుక ఇక్కడ మనకు ఉంటాయి. సో నథింగ్ మోర్ నథింగ్ లెస్, యూ కెన్ రీడ్ దోస్ పాయింట్స్. Yes, moving to the next one. CERT fixes website flaw
that exposed sensitive data of voluntary organ donors. Yes, this is other important. డేటా బ్రీచ్ అనమాట. ఈ యొక్క డేటా లీక్ అని కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే మన కంట్రీలో వాలంటరీగా ఆర్గాన్ డోనర్స్ యొక్క డేటా అంతా కూడా కంప్లీట్లీ ఏదైతే ఈ వెబ్సైట్లో ఉందో ఈ వెబ్సైట్ యొక్క ఫ్లా వల్ల ఏంటంటే ఆ డేటా అంతా కూడా ఎక్స్పోజ్ అవుతోంది అని చెప్పి ఒక రీసెర్చర్ ఇండిపెండెంట్ సెక్యూరిటీ రీసెర్చర్ మనకి ఏంటంటే కనుక హైలైట్ చేశాడనమాట. తను హైలైట్ చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్లా ఏదైతే ఉందో దానిని సెర్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాళ్ళు దానిని ఫిక్స్ చేసి ఆ యొక్క ఇండిపెండెంట్ సెక్యూరిటీ రీసెర్చర్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక అప్రిసియేషన్ మెయిల్ పంపించారు. బాగానే కనిపెట్టావు, వెరీ నైస్ అసలు అని చెప్పేసి మనకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే కనుక సెన్సిటివ్ డేటా ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతోంది. ఇప్పుడు ఇదే డేటా సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మనకి పడిందనుకోండి, సైబర్ క్రిమినల్స్ చేతుల్లో పడితే ఇప్పుడు ఆ యొక్క డేటా ఎవరిదైతే ఉందో అంటే డేటా ఇన్క్లూడ్స్ మొత్తం వాళ్ళ యొక్క నేమ్ ఏంటి, ఆర్గాన్ డోనర్ యొక్క నేమ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటి, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ని అన్ని ఎక్స్పెక్ట్స్ లీక్ అయిపోతున్నాయి అనమాట. అంటే అన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి మనకి. సో ఇవంతా కూడా ఇట్స్ విల్ బీ డేంజరస్. సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మనకి డేటా అంతా పడినట్లయితే కనుక ఎటువంటి ఐడెంటిటీ థెఫ్ట్ అయినా చేయొచ్చు మనకి, లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏ విధమైనటువంటి క్రైమ్స్నైనా కూడా కమిట్ చేయొచ్చు. సో దే కెన్ బీ ద విక్టిమ్స్. క్లియర్? దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు దానిని ఫిక్స్ చేసాం సెర్ట్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో ఏం చెప్తున్నారు చూడండి. సెర్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఫిక్సెస్ ద వెబ్సైట్ ఫ్లా దట్ ఎక్స్పోజ్డ్ సెన్సిటివ్ డేటా ఆఫ్ ద వాలంటరీ ఆర్గాన్ డోనర్స్. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ అనేటువంటి అండర్లో మనం స్టడీ చేయాలి దీన్ని. ఏ క్రిటికల్ డేటా వల్నరబిలిటీ వాజ్ డిస్కవర్డ్ ఆన్ ద ORBO ఎయిమ్స్ వెబ్సైట్ exposing the sensitive personal information of voluntary organ donors across the India. This issue was fixed by CERT-In following the alert by an independent researcher. So something, a data breach is happening anamata. This flaw allowed unauthenticated access to the complete list of organ and tissue donors registered with that of AIIMS. AIIMS తోటి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తోటి రిజిస్టర్ అయినటువంటి మొత్తం ఆర్గాన్ అండ్ టిష్యూ డోనర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎటువంటి ఆథెంటికేషను లేకుండా కంప్లీట్ డేటా అనేటువంటిది మనకి ఎక్స్పోజ్ అవుతుంది. దట్ డేటా ఇన్క్లూడ్స్ ఫుల్ నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్, మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్, మొత్తం అదర్ సెన్సిటివ్ హెల్త్ డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపెన్ అప్ అయిపోతుంది అంటూ తను ఏంటి అంటే కనుక ఈ యొక్క బ్రీచ్ని హైలైట్ చేయడం జరిగిందండి. ఇట్ ఎఫెక్టెడ్ ద డోనర్స్ ఫ్రమ్ మల్టిపుల్ స్టేట్స్, నాట్ జస్ట్ ఢిల్లీ. ఇట్ ఎక్స్పోజ్డ్ ద రిస్క్స్ లైక్ ఐడెంటిటీ థెఫ్ట్ కానివ్వండి, ఫిషింగ్ యాక్టివిటీస్ చేస్తారు, అటాక్స్ చేస్తారు, సోషల్ ఇంజనీరింగ్ మ్యానిపులేషన్స్ చేస్తుంటారు మనకి. సో దిస్ వాజ్ ఫ్లాగ్డ్ బై రీసెర్చర్ కాల్డ్ యాజ్ అనికేత్ తోమర్ అనేటువంటి వ్యక్తి మనకి చేశాడు. సెర్టన్కి రిపోర్ట్ చేశారు. సెర్టన్ ఇమీడియట్గా వల్నరబిలిటీని మిటిగేట్ చేసి దానిని నో లాంగర్ ఇట్ ఈస్ పబ్లిక్లీ యాక్సెసబుల్. సో హియర్ అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ బ్రీచ్ ఏం వైలేట్ చేస్తుందండి, ప్రైవసీని వైలేట్ చేస్తుంది అండర్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. Clear? Now you are expected to know some important points about CERT. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది మన కంట్రీలో ఒక నేషనల్ నోడల్ ఏజెన్సీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. 2004లో మనకైతే కనుక ఆపరేషనల్లో ఉంది. మన యొక్క సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది. మనకి ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ 2008 ద్వారా మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి ఏం చేస్తుందంటే సైబర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడము, వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము, అనలైజ్ చేయడము, ఆ ట్రెండ్స్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా అలర్ట్స్, గైడ్ లైన్స్, అడ్వైజరీస్, వల్నరబిలిటీ నోట్స్ ఇష్యూ చేయడం ఇవన్నీ కూడా మనకి చేస్తుందండి. క్లియర్? దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సీక్ టు ఇన్ఫర్మేషన్, ఇష్యూ ద డైరెక్షన్స్ టు ఇంటర్మీడియట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే కనుక పంపిస్తుంది. విత్ రిఫరెన్స్ టు CERT-In, examine its role in safeguarding the India's digital ecosystem. How do the data breaches challenge the digital trust and as well as privacy in India? Can be a potential mains question that you can expect. And clear? Let us move to the next one.
ఎస్, world urgently needs a global approach on artificial intelligence regulation, insists the top tech chief. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే బోగ్డాన్ మార్టిన్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఏజెన్సీ యొక్క హెడ్ అండి. ఈమె చెప్తూ ఏమంటున్నారంటే ప్రపంచంలో ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాలి. బికాస్ ఎందుకంటే ఏఐ యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి అందరికీ తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అదే ఏఐ యొక్క రిస్క్స్ కూడా అంతగానే మనకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లాసెస్ అనేటువంటివి జరగచ్చు విపరీతంగా ఆటోమేషన్ పెరిగిపోవటం వల్ల. డీప్ ఫేక్స్ అంటాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే డీప్ ఫేక్ కదండి. డీప్ ఫేక్స్ అంటే ఫేసెస్ని మార్ఫ్ చేసి మనకి ఏం చేస్తారు, వేరే వాళ్ళ యొక్క బాడీస్కి ఫేసెస్ని మార్చేస్తారనమాట. రష్మిక మందనకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి వచ్చింది, అప్పట్లో మీరు చూసే ఉండుంటారు. అదొకటి కానివ్వండి. డిజిన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడము, హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం, ఏఐ ఇలా ఈ అన్ని విధాలుగా మన యొక్క సోషల్ ఫ్యాబ్రిక్నే డిస్టర్బ్ చేస్తుంది, సొసైటీ యొక్క ఫ్యాబ్రిక్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి దీనిని రెగ్యులేట్ చేయడం ఇప్పుడు ఎంతగానో అవసరం. ఆ రెగ్యులేట్ చేయడంలో ఎలా ఉండాలి, గ్లోబల్ అప్రోచ్ ఉండాలి, ఒక యూనిఫైడ్ అప్రోచ్ ఉండాలి. అంతే తప్ప ఫ్రాగ్మెంటెడ్గా ఉండడం వల్ల, అంటే ముక్కలు ముక్కలుగా ఉండటం వల్ల మనకి ఏంటంటే రిస్క్స్, ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. సో కాబట్టి ఏం చేయాలి, ఒక గ్లోబల్ అప్రోచ్ అనేది ఏఐ రెగ్యులేషన్లో ఉండాలి అని చెప్పి మన యొక్క యునైటెడ్ నేషన్స్ యొక్క టాప్ టెక్ చీఫ్ మనకైతే కనుక మాట్లాడడం జరుగుతున్నారండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, మూవింగ్ టు ద అదర్ వన్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అట్ రిస్క్ as AI may eat up the coding jobs. Yes, this is very very painful, very unfortunate thing which is going to happen andi manaki. So majority of the India youth manamu we are engaged in IT sector. IT సెక్టార్లో మనకి ఏంటంటే కనుక డెవలపర్స్గా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టెస్టర్స్, దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ డెవాప్స్ అని, ఇలా రకరకాల డిఫరెంట్ ఫీల్డ్స్ మనకైతే కనుక ఉంటాయి. సో జనరలీ కోడింగ్ ఈజ్ ద టఫెస్ట్ టాస్క్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి కోడింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే వాటిని టెస్ట్ చేయడం కానివ్వండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. కాకపోతే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది రావటం వల్ల ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కోడింగు అదే రాసేస్తుంది, నెక్స్ట్ టెస్ట్ కేసెస్ అంటారు మనకి వాటిని. సో డిఫరెంట్ టెస్ట్ కేసెస్ని కూడా, మాన్యువల్ టెస్ట్ కేసెస్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాసేస్తుంది. దీని మూలాన చాలామంది డెవలపర్స్, చాలామంది టెస్టర్స్ యొక్క ఉద్యోగాలు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంటూ మనకు చెప్తున్నారనమాట. ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్ ఈజ్ అట్ రిస్క్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మే ఈట్ అప్ ద కోడింగ్ జాబ్స్. సో మీరు రీసెంట్గా చూస్తే అరౌండ్ TCSలో 12,000 పీపుల్ని మనకి ఏంటి అని అంటే లే ఆఫ్ చేస్తున్నారు. సో డౌన్ ద లైన్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఏఐ యొక్క నౌ టుడే ఏమైపోతుందంటే మనకి కొలీగ్ ఎవరవుతున్నారు అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అనేటువంటి వాళ్ళు మరొక కొలీగ్ అవుతున్నారు అనమాట. అంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి. ఏఐ ఏజెంట్స్ అంటారు వాటిని. కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి అని అంటే ఏఐ ప్లస్ హ్యూమన్ అప్రోచ్ ఫాలో అవుతున్నారండి. ఇంతకుముందు ఓన్లీ హ్యూమన్ ఉండేవారు కదా, ఇప్పుడు ఏఐ ప్లస్ హ్యూమన్ అప్రోచ్ ఫాలో అవుతున్నారనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద లో లెవెల్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, మాన్యువల్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా, లోయర్ లెవెల్ జాబ్స్ అన్నిటినీ తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటిని ఏఐతో రీప్లేస్ చేస్తున్నారు. ఇక మరి ఆ ఏఐని యూజ్ చేసుకుని మానిటర్ చేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక ఏఐ చేత పని చేయించేటువంటి వాళ్ళు హ్యూమన్ జాబ్స్, హ్యూమన్ అక్కడ మనకైతే కనుక ఉంటారు. ఏవైతే కాంప్లెక్స్ వర్క్స్ ఉంటాయో, కాంప్లెక్స్ టాస్క్స్ ఉంటాయో, ఏవైతే డొమైన్ స్పెసిఫిక్ లాజిక్స్ ఉంటాయో, అంటే ఏఐకి ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటివి, అలాంటివన్నీ హ్యూమన్ డెవలపర్స్ చేస్తారు. ఇంకా మిగతా బేసిక్ డెవలప్మెంట్ అంతా కూడా మనకి ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా కూడా మనకి ఏంటంటే కనుక ఏఐఏ జనరేట్ చేస్తుంది అంటూ మనకి కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి చెప్తున్నాయండి. హ్యూమన్ ప్లస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే. దీని మూలాన లోయర్ లెవెల్ టీమ్ సైజులు తగ్గిపోతాయి, లోయర్ లెవెల్ జాబ్స్ అనేటువంటివి పోతాయి, మిస్ అయ్యి తగ్గిపోతాయి అంటూ కంపెనీలు మనకి చెప్తున్నారు. ఇది ఒక వార్నింగ్లో మనకి ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఏఐ ఫీల్డ్లో డెవలప్మెంట్లో ఎవరైతే ఉన్నారో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఈస్ టు అప్స్కిల్. బికాస్ ఏఐ వల్ల థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ నష్టపోతాయి, కానీ అంతకంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి కూడా. ద ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే ఆ ఏఐని యూజ్ చేసి మనం ఎలా చేసుకోవాలి, ఏఐని యూజ్ చేసి పనులు ఎలా చేయించాలి అనేటువంటిది మనం ఆ పని నేర్చుకుంటే మనకి పని ఉంటుంది. వీ విల్ హ్యావ్ ద వర్క్ దేర్ డెఫినెట్లీ. ఎవరైతే అప్ స్కిల్ అవ్వరో, ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్కిల్స్ తోటే నేను ముందుకు వెళ్ళిపోతాను అనుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు మనకి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి, అప్ స్కిల్ అనేటువంటిది అవ్వాలి. ఏఐ త్రో చేస్తున్నటువంటి ఛాలెంజ్ని మనం ఏంటి అని అంటే కనుక ఆపర్చునిటీగా తీసుకుని ఆ ఏఐ రిలేటెడ్ స్కిల్స్ని మనం నేర్చుకోవడం ద్వారా లైక్ మనకి ఏంటి అని అంటే కనుక వి విల్ బీ హ్యావింగ్ ద ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్. పర్టికులర్లీ సంథింగ్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్ అంటారు, డీప్ లెర్నింగ్ అంటారు, కంప్యూటర్ విజన్ అంటారు. ఇవి నేర్చుకోవడం వల్ల మంచి ఫ్యూచర్ ఉంటుందండి బాగా. క్లియర్? సాఫ్ట్వేర్ డెవలపర్స్ అట్ రిస్క్ యాజ్ ఏఐ మే ఈట్ అప్ ద కోడింగ్ జాబ్స్ అంటూ మనకు చెప్తున్నారు. ఇఫ్ యూ రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, with major tech companies deploying their artificial intelligence first strategies, concerns have risen over job losses in the software development sector, especially in the repetitive coding tasks because of due to the ఆటోమేషన్ బై ద ఏఐ టూల్స్. చిన్న చిన్న సింపుల్ ప్రాంప్ట్స్ ఇవ్వటం వల్ల మనకి ఏంటంటే కనుక ఏఐ టూల్స్ ఏం చేస్తున్నాయంటే ఆ కోడ్ అనేటువంటిది రాసేస్తున్నాయి. ఇంక ఈజీగా ఈ ప్రాంప్ట్ల ద్వారా ఏఐ రాసేస్తుంటే దానికి వీళ్ళెందుకు, అన్నెసరీ మనకి బడ్జెట్ ఇష్యూస్ కదా అసలే అని చెప్పేసి ఈ లే ఆఫ్స్ అనేటువంటివి మనకి చేయడం జరుగుతుందండి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేయాలి అంటే అప్ స్కిల్ అనేటువంటిది అవ్వాలి. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్. The IT companies like Infosys, Wipro, they have deployed AI agents in their several functions. Now emphasis is now more on human plus AI collaboration in order to increase the efficiency further. Low level repetitive coding jobs like bug fixes, basic HTML, CSS, CRUD operations, boilerplate generation, ఇవన్నిటినీ కూడా కంప్లీట్లీ ఆటోమేట్ చేసేస్తున్నారండి. సో ఓకేనా, జూనియర్ డెవలపర్ రోల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్కి, టెస్టింగ్కి, డాక్యుమెంటేషన్, దే ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ రిప్లేస్మెంట్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఏఐ టూల్స్ కెన్ రైట్ ద కోడ్, ఆఫర్ ద రియల్ టైమ్ సజెషన్స్, జనరేట్ ద ఫుల్ ఫంక్షన్స్ based upon the simple prompts. These tools are rapidly advancing, reducing the need for that of the manual template coding అనేటువంటి తగ్గిపోతుంది. AI can free up the developers from mundane tasks, enabling them to focus on creative and complex problem solving. అంటే చిన్న చిన్న టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇవి రిలీవ్ చేసేస్తుంది ఏఐ. ఇది చేసేయడం వల్ల ఏంటంటే కనుక ఇంకా క్రియేటివ్గాను లేకపోతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాల్సినటువంటివి మాత్రమే ఇవి మనకి ఏంటంటే కనుక వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. Developers are expected to evolve into strategic roles like involving user needs analysis, domain logic, ethical decisions, system design, ఇలా వీటిల్లోనే మనకైతే కనుక ఉంటారు. Repetitive coding tasks are already being automated. AI can handle many junior roles, but creative coding and strategic logic remain human independent. కాబట్టి ఇవి బాగా నేర్చుకోవాలన్నమాట. మన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి, డొమైన్ స్పెసిఫిసిటీ అనేటువంటిది బాగా పెంచుకోవాలి. ఇవన్నీ పెంచుకోవటం వల్ల వీ కెన్ షీల్డ్ అవర్ జాబ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద టేక్ హోమ్ పాయింట్. With the rise of artificial intelligence in the software industry, discuss the implications for employment and skill development in India. How can the workforce adapt to this technological shift? Can be a possible mains question that you can expect. Clear? Let us move to the next article. Moving to the next article, Trump confirms the deal with European Union,
సెట్ ద 15% ఎక్స్పోర్ట్ టారిఫ్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో దట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ షేక్స్ ద హ్యాండ్ విత్ ద ఉర్సులా వాన్ డెర్ లెయన్ ఫాలోయింగ్ దర్ మీటింగ్ ఇన్ ద టంబెర్రీ ఆన్ సండే. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ యూరోపియన్ యూనియన్ యొక్క చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ ఒక డీల్ని అయితే కనుక రీచ్ అయ్యారు. సో అండ్ దే అవాయిడెడ్ ద ఫుల్ బ్లోన్ ట్రేడ్ వార్ అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఆగస్టు 1 నుంచి యూరోపియన్ యూనియన్ మీద, చైనా మీద, ఇండియా మీద, వీటన్నిటి మీద కూడా టారిఫ్స్ అయితే కనుక విధిస్తాను. ఆగస్టు 1 లోపల ఎవరెవరైతే నెగోషియేట్ చేస్తారో వాళ్ళ మీద టారిఫ్స్ అనేటువంటివి ఉండవు. లేని వాళ్ళు నెగోషియేషన్స్ రీచ్ అవ్వకపోతే కనుక వాళ్ళ మీద టారిఫ్స్ అనేటువంటివి ఉంటాయి అంటూ మనకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మనకి వార్నింగ్ అనేటువంటిది ఇష్యూ చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో యూరోపియన్ యూనియన్ తోటి కూడా నెగోషియేషన్స్ అనేటువంటివి జరిగాయి. అండ్ నౌ ఫైనల్లీ ట్రంప్ కన్ఫర్మ్డ్ ఏ డీల్ విత్ యూరోపియన్ యూనియన్ అండి. సో దట్ ఈస్ the agreement came as the clock ticked down on August 1st deadline for European Union to strike a deal with Washington or face an across the board US levy of 30%. మనకి we have reached a deal, it's a good deal for everybody అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఇన్ ద సిమిలర్ వే యూరోపియన్ యూనియన్ ఎలా నెగోషియేట్ చేస్తుందో యూఎస్ఏ తోటి, అదేవిధంగా చైనా నెగోషియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా నెగోషియేట్ చేస్తుంది. జపాన్, ఇండోనేషియా వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక యూఎస్ఏ తోటి ఈ యొక్క ట్రేడ్ డీల్స్ అనేటువంటివి నెగోషియేషన్ అయితే కనుక చేసుకుంటున్నారండి. సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, Narcotics Control Bureau works under which of the following ministries? Ministry of Home Affairs, Ministry of Defense, Ministry of Chemicals and Fertilizers, none of the above. If you know the answer, please comment your answer and like if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.